హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డబ్బు మోసం చేయవచ్చు, మనుషులు మోసం చేయవచ్చు, కానీ ఒక ప్రాణి మాత్రం ఎప్పటికీ మోసం చేయదు. ఆ ప్రాణి ఎవరో కాదు, గ్రామసింహంగా మనం పిలుచుకునే ఒక కుక్క. కుక్క నమ్మకానికి మరో పేరు. మాట లేని రక్షకుడు లేదా కాపలాదారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు దొంగలు వస్తే ముందుగా అలర్ట్ చేసేది కుక్క. జీతం కోసం, బహుమతి కోసం చూడకుండా యజమాని శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేసేది కుక్క. బాంబులు గుర్తించడం, మిస్సింగ్ వ్యక్తులను గుర్తించడం, ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కాపాడడం వంటి ఎన్నో పనులు చేసి పోలీసులకు కూడా సహాయం చేసేది కుక్క. ఎంతోమందికి ఒత్తిడి, ఒంటరితనం, డిప్రెషన్ వంటివి పోగొట్టేది కుక్క. పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్ కుక్క. ఈ లోకంలో నిజమైన స్నేహం కావాలంటే డబ్బు అవసరం లేదు, హోదా అవసరం లేదు, ఒక్క కుక్క ఉంటే చాలు అని చాలామంది అంటుంటారు. విశ్వాసం, ధైర్యం, ప్రేమతో జీవించడం గ్రామసింహంగా పిలబడే కుక్కను చూసి నేర్చుకోమంటారు పెద్దలు. మరి అలాంటి కుక్కకు ఈరోజు తెలియని కష్టం వచ్చింది. వింత జబ్బుతో బాధపడుతున్నాయి. గ్రామసింహానికి గజ్జి పట్టింది. మరి ఈ జబ్బు అన్ని కుక్కలకు వ్యాపిస్తే కొన్నాళ్లకు కుక్కలు అంతరించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను తీసిన వీడియోలు అక్కడక్కడ తీసినవి చాలా తక్కువ, ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. చర్మంపై వెంట్రుకలు ఊడిపోయి పొలుసులా రాలిపోతుంది. మరి ఈ వింత జబ్బు తగ్గాలంటే ప్రభుత్వం కావచ్చు, జంతు ప్రేమికులు కావచ్చు, ఈ జబ్బు ఏంటో గుర్తించి దానికి సరైనటువంటి వ్యాక్సిన్ వేసి ఈ కుక్కలని లేదా ఈ గ్రామసింహాన్ని కాపాడుతారని అందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కానీ లేదా జంతు ప్రేమికుల దృష్టికి కానీ చేరే విధంగా అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్, జై గ్రామసింహం.